మరణాత సంతోషము, సంతోషం, సంతోషమే సకమ బలము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథములో సంతోషమును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషముగా ఉందురు, నీవే వారిని కాపాడుదు గనుక నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు. దైవ గ్రంథములో భక్తుడు దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ చెప్తున్నటువంటి గొప్ప మాట. దేవుని ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు గనుక దేవుని ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు. సదాకాలము ఆయన యందు గురి నిలుపుచున్నాను గనుక నేను కదల్చబడను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు సంతోషము ఆశ్రయించిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవునిని ప్రేమించిన వారు ఎందుకు సంతోషముగా ఉంటారో మనము కొన్ని అనుభవాలు నేర్చుకుందాం. దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడును గనుక వారు సంతోషంగా ఉంటారు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నీవే వారిని కాపాడుదు గనుక నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు. గనుక రెండవ అనుభవము 9వ కీర్తన 10వ వచనములో, దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. దేవునిని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన, అగ్నిగుండములో ఉన్న, అగ్ని పర్వతాల మధ్యన ఉన్నటువంటి పద్మాస్తీపంలో ఉన్న యోహాను గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 27వ కీర్తన 10వ వచనములో, తల్లిదండ్రులు విడిచినను యెహోవా నిన్ను చేరదీయును. నిన్ను కనిన తల్లిదండ్రులు నీ మీద విసుగు కలిగి విడిచినా నీ దేవుడైన యెహోవా నిన్ను విడువడు. అప్పుడే పుట్టిన సంటిబిడ్డన తల్లి మరుచునా మరీను గాని నీ దేవుడు నిన్ను మరువడు, నిన్ను విడువడు, ఎడబాయడు. గనుక దేవుని అని విశ్వాసం ఉంచిన వారిని, దేవుని ప్రార్థించిన వారిని, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. తల్లి విడిసినా తండ్రి విడిసినా యెహోవా నిన్ను చేరదీయును. గనుక నీవు సంతోషంగా ఉంటావు. దేవుని ఆశ్రయించే వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. 146వ కీర్తన 1వ వచనంలో, దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. దేవుడు ఆయన ఆశ్రయించిన వారందరికీ, చిన్నలకేమి, యవనస్తులకేమి, పెద్దలకేమి, వృద్ధులకేమి, స్త్రీలకేమి, పురుషులకేమి, పేదలకేమి, ధనికులకేమి, అందరికీ, అన్ని భాషలు మాట్లాడే వారికి, అన్ని ప్రాంతాల వారికి, ఎవరు ఆయన ఆశ్రయించినా వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన కాపుదల వారికి అందించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో మనకు కనపడి, యెహోవా ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని వాక్యం చెప్పబడుతుంది. గనుక వారు దేవునికి తోడుగా ఉన్నారు గనుక సంతోషంగా ఉంటారు. ఇంకొక అనుభవం ఏంటంటే, దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు సహాయకుడై ఉండటమే కాదు, దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఒకటే సహాయకుడు, 2 తోడై ఉన్నాడు. 5వ అనుభవాన్ని చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనములో, దేవుడు ఆయనను ఆశ్రయించిన వారిపై దయచూపువాడై ఉన్నాడు. విలాప వాక్యము 3:25. దేవుడు ఆయనను ఆశ్రయించిన వారిపై దయచూపువాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన దీనులను లేవనెత్తువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, గుండె చెదరిన వారి గుండె గాయము కట్టువాడు, బాధించబడిన వారికి న్యాయము తీర్చు దేవుడు. గనుక ఆయనను ఆశ్రయించిన వారిపై దేవుడు దయచూపువాడై ఉన్నాడు. గనుక ఆయనను ఆశ్రయించిన వారందరూ సంతోషంగా ఉంటారు. 6, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు.
34వ కీర్తన 10, అడవిలో సింహపిల్లలైనా లేమి గలవై ఉంటున్నాయి కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో సింహపిల్లలు లేమి గలవై ఆకలి గునును కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించడమే గొప్ప భాగ్యం, ఆయన వెంబడించడమే గొప్ప భాగ్యం, ఆయన విశ్వసించడమే గొప్ప భాగ్యం. ఆయన యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం చెప్తుంది. యెహోవా మందిరమునందు నివసించి జనులు ధన్యులను వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించిన వారిపై దేవుడు దయచూపువాడై ఉన్నాడు. దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎట్టివారినైనా దేవుడు పట్టి రక్షించే దేవుడు గనుక. 7వ అనుభవం, దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు శత్రువులు సహా మిత్రులుగా చేయును. సామెతలు 16:17. దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. దేవునిని ఆశ్రయించిన వారికి శత్రు ఘోష ఉండదు, శత్రువుల పోరు ఉండదు, కలహాలు ఉండవు, కన్నీరు ఉండదని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు శత్రువులను సహా మిత్రులుగా చేయును. శత్రువులు మిత్రులైపోతారు, బద్ధ శత్రువులు ప్రాణ స్నేహితులైపోతారని వాక్యం చెప్తుంది. గనుక వాక్యం చూడండి, దేవుని ఆశీర్వాదం పొందండి, దేవుని ఆశ్రయించండి, దేవుని ఆరాధించండి, దేవుని పూజించండి, దేవుని విశ్వసించండి, దేవుని స్మృతిపూర్వకంగా వెంబడించండి, దేవుని యొక్క కాపుదల పొందండి, దేవుని యొక్క సహవాసంలో ఎదగండి, దేవుని యొక్క తోడు కలిగి ఉండండి, దేవుని యొక్క దయ పొందండి, దేవుడిచ్చే మేలులు పొందండి, దేవుడిచ్చేటువంటి ఆ శత్రువులను సహా మిత్రులుగా చేసేట ధన్యకరమైన దీవెన పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరణాత.